క్యారెక్టర్ కూడా అంటే చాలా బాగుంది, అంటే చాలా ఫ్రెష్ గా ఉంది యాక్చువల్ గా. మనకి ఏంటంటే విలన్స్ అనేటప్పటికి మనం కొంతమందికి ఫిక్స్ అయిపోయి ఉన్నాం అంటే ఈ మధ్య కాలంలో. సో దాంట్లోంచి టోటల్ గా బయటకు వచ్చేసినట్టు ఒక ఫ్రెష్ లుక్, అండ్ తను కూడా అంటే మీ హైట్ కి దీనికి తగ్గట్టుగా ఈక్వల్ గా ఉంది. సో ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఆయన్ని మీరు? యాక్చువల్లీ స్క్రిప్ట్ లెవెల్లో డిస్కస్ చేసినప్పుడు కొత్త విలన్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక డిస్కషన్ వచ్చింది. దాని తర్వాత ఆల్మోస్ట్ ఒక 150 ప్రొఫైల్స్ చూసామండి, అంటే ముంబై వెళ్ళి వాళ్ళని కలిసి వీళ్ళని కలిసి. సో లక్కీలీ ఒక కోఆర్డినేటర్ త్రూ కబీర్ని కలవడం జరిగింది. సో ఫస్ట్ టైం తను చూడడం కాఫీ షాప్లో కలిసాం, చూడడం అనిపించింది హీఈస్ ద రైట్ పర్సన్ అని. ఇమీడియట్గా ఫొటోస్ గోపి సార్కి పంపించాను, చూసారు హీఈస్ నైస్ ఓకే అని చెప్పి ఆయన మెసేజ్ పెట్టారు. దట్స్ ఇట్. అంతే. దానికి మళ్ళీ అతను మళ్ళీ షేర్ చేస్తే వేరేలాగా ఉంటాడు. దానికి మళ్ళీ గెడ్డాం పెంచమని ఒక 3 months తర్వాత నువ్వు గెడ్డాం పెంచి ఫుల్గా పెంచమని చెప్పి తీసుకొచ్చి టోటల్ లుక్ చేంజ్. అందుకే ఆ గెడ్డాం వల్లే తనకు ఒక టఫ్నెస్ చూడగానే లుక్ వచ్చింది. అవును, అదంతా తనే చేశాడు మామూలుగా. గడ్డం పెంచుకోమని చెప్పి తను మళ్ళీ సినిమా అయిపోయేదాకా గడ్డం కట్ చేయకూడదు, కంటిన్యూటీ మిస్ అయిపోతుంది కదా. కానీ ఆర్టిస్టుల సెలెక్షన్ మాత్రం సూపర్గా ఉంది సార్ మీది. అంటే ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, ఎందుకంటే చూస్తున్నప్పుడు పర్ఫెక్ట్గా ప్రతి క్యారెక్టర్కి వీడే కరెక్ట్గా యాప్ట్ అని, అంటే డైరెక్టర్స్ చాయిస్ అంటూ ఉంటారు కదా సార్, అది ఇక్కడ మాత్రం చాలా బాగా ప్రూవ్ అయింది. ఎందుకంటే ఆయనకి ఎదురుపడి మీరు డైలాగ్స్ చెప్పేటప్పుడు కానీ విలన్స్ అంటే నా అంత హైట్ వెయిట్ ఉంటే సరిపోదు, అటు కూడా నేనే ఉండ, ఇట్లాంటివన్నీ మాకు చాలా బాగున్నాయి. అంటే డైలాగ్స్ లో మీ కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది, లేకపోతే టోటల్ గా డైలాగ్ రాసారా? ఓ వావ్. సో దీనికి మీకు మరొకసారి క్లాస్ అన్నమాట. అంటే నా భారీ డైలాగ్స్ కాకుండా ఉన్న 2 ఒక లైన్ అయినా కూడా సటిల్గా, బట్ దాంట్లో పంచ్ ఉంటుంది చాలా సెట్. ఈవెన్ లాస్ట్ ఇంటర్వెల్లో ఇంకో డైలాగ్ కూడా, అంటే ఊర్లో అంటే యాజ్ అ ఫైర్ ఆఫీసర్ ఊర్లో ఎవరికి కాలినా నాకు కాల్ చేస్తారు, అదే నాకు కాలిందంటే ఇలా ఉంటుందని. అంటే డైలాగ్ చాలా సింపుల్గా ఉంది, బట్ దాని డెప్త్ చాలా ఎక్కువ ఉంటుందండి. Take off my pony, romantic journey, galaxy అంచులోకి hijack చేసే అందాన్ని. Login ay pony, tune in ay pony, మళ్ళీ కౌగిల్లోనా lock ay pony ప్రయాణి. నేనేమో butterfly రంగుల్లో తయారై నీకోసం వచ్చేస్తున్నా రయ్యారయ్యారయ్యారై. Pony masala pony mahindra Ferrari, చలిగా నీతో చేస్తా సవారీ. Pony masala pony mahindra Ferrari, చలిగా నీతో చేస్తా సవారీ. అండ్ అలాగే ఈ వీటన్నిటికీ గిబ్రాన్ మ్యూజిక్ కూడా చాలా అంటే వన్ ఆఫ్ ది మెయిన్ హైలైట్ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, సాంగ్స్ చాలా కొత్తగా ఉన్నాయి. సౌండింగ్స్ కూడా చాలా కొత్త సౌండింగ్స్. ఈవెన్ సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత మంచి అప్లాజ్ వచ్చింది, ఆడియన్స్ బాగా రిసీవ్ చేసింది. ఈవెన్ ఇప్పుడు ఈరోజు సాంగ్స్ చూసినప్పుడు సినిమాలో చూసి ఏంటి సాంగ్ అప్పుడే అయిపోతుందా అంటే అంత బాగా పిక్చరైజేషన్ కూడా రాజు మాస్టర్ చేశారు చాలా. అందుకే ఆయన పర్సనల్ తీసుకుని ఆల్మోస్ట్ 4 songs చేశారు, చాలా బాగా చేశారు, థ్యాంక్స్ టు రాజు మాస్టర్. అట్ ది సేమ్ టైం గిబ్రాన్ ఇచ్చిన సౌండ్ అంటే రెగ్యులర్ సౌండ్ కాకుండా కొత్త సౌండింగ్, ఇట్స్ వెరీ క్యాచీ ఆల్సో. ఎందుకంటే ఆయన మనం లాస్ట్ సినిమాలో కూడా చూస్తే ఆ సాంగ్స్ చాలా ఫ్రెష్ గా కొత్త బీట్ లో అనిపించింది, మళ్ళీ దానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఈ జిల్ సాంగ్స్ ఉన్నాయి. ఆయన ఇప్పుడు దాకా అన్ని లవ్ స్టోరీస్ చేశారండి, లవ్ స్టోరీస్ చేశారు. ఒక ఇమేజ్ ఉన్న యాక్షన్ హీరోని ఇప్పుడు దాకా డీల్ చేయలేదు ఆయన. సో ఇనీషియల్గా అందరూ జస్ట్ చాలా క్యూరియస్గా వెయిటింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చినాక ఎలా ఉంటుంది తను టెన్షన్ పెట్టేశాం. గిబ్రాన్ సినిమా అంతా నీ చేతిలో ఉంది, సినిమా నీ చేతిలో ఉంది, ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీదే మా లైఫ్స్ ఉన్నాయండి. చాలా బాగా మిజైల్ సాంగ్ ఒకటి, మసాలా పూరి ఒకటి, సూపర్ గా ఉన్నాయి. అసలు పిక్చరైజేషన్స్ చాలా బాగున్నాయి, అండ్ మీరు స్టెప్స్ వేసారు అసలు అదరగొట్టేశారు. అసలు అంటే చూస్తుంటే చక్కగా మాకు ఒక గోపిచంద్ గారి సినిమాలు ఎన్ని చూసినా ఇక్కడ ఏంటో కొత్తగా చూసాము. టోటలీ కొత్తగా ఉందంటే లుక్ కొత్తగా ఉండే టోటలీ మారిపోయింది. ఈవెన్ సాంగ్స్ బాగా రావటం, దానికి స్టెప్స్ బాగా రాజు మాస్టర్ రఘు మాస్టర్ వాళ్ళు చేయటం చాలా బాగుంది. అట్ ది సేమ్ ఈవెన్ యాక్షన్ సీక్వెన్స్ కూడా అన్నలర్సు మాస్టర్ చేశారు. యాక్షన్ ఈరోజు సినిమా చూసేటప్పుడు బయటకు ఆడియన్స్ వచ్చి యాక్షన్ అట్లా అంటే మైండ్లో ఉంటుంది ఆ సీక్వెన్సెస్ అని, అంటే చాలా బాగా వచ్చినాయి అనమాట. ఈవెన్ అర్సు మాస్టర్ చాలా బాగా చేశారు. ఇంకా సినిమాటోగ్రాఫర్ శక్తి సరోన్ అని, బేసిక్గా నాకు ఇంతకుముందు ఒక సినిమా చేశారు జస్ట్ కొంటూ ఒక 1 week. దాని తర్వాత ఎప్పుడైతే రాధా వచ్చి శక్తి సరోన్ ఎలా ఉంటారు సార్ బాగుంటుంది అనుకున్నప్పుడు
మంచి అతను, చాలా మంచి, ఈజ్ వెరీ గుడ్ కెమెరా. ఈరోజు సినిమా నుంచి బయటకు పిక్చర్ వచ్చేసి చాలా బాగుంది, ఫోటోగ్రఫీ చాలా బాగుంది, లైటింగ్ అని అందరు చాలా అందంగా కనిపిస్తున్నారు. ఫ్రేమ్స్ అన్ని ఆల్మోస్ట్ ఒక అంటే మన తెలుగు స్టాండర్డ్స్ కంటే నెక్స్ట్ స్టాండర్డ్స్లో ఉంది సినిమా. ఒక స్టైలైజ్డ్గా ఉందంటే తన విజన్ ఏదైతే ఉందో తను పర్ఫెక్ట్గా చూపించాడు తను. బేసిక్గా ఫైట్స్ గురించి అమ్మాయిలు ఎక్కువ మాట్లాడరు, ఎంతసేపు సీన్స్ గురించి, సాంగ్స్ గురించి. కానీ ఇందులో ఫైట్స్ కూడా అంటే స్టైలిష్గా ఉన్నాయి, కొంచెం డిఫరెంట్గా విజిల్ వేస్తున్నారు. ఫైట్స్ వచ్చిన ఇంటర్వల్ ఫైట్కి విజిల్ వస్తున్నాయి అంటే వాళ్ళకి అంత బాగా నచ్చేసి. నిజం. సో అంటే మీరేమన్నా ప్రత్యేకంగా వీటిని ఇలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అన్న దీంతో చేశారు? అంటే ప్రతి ఫైట్కి ఒక ఐడియా పెట్టుకున్నాం అండి, ఒక కంటెంట్ పెట్టుకున్నాం, అది ఆన్ స్క్రిప్ట్లో ఉంది అది. సో ఇలా బిగిన్ అవుతుంది, ఇలా ఎండ్ అవుతుంది అనేది. బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం ఉంటుంది చూడండి, అది ఆయన నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారండి దాన్ని. సో ఆల్ ద క్రెడిట్ గోస్ టు హిమ్. అండ్ ఇప్పుడు సెకండ్ హాఫ్లో వచ్చే రెయిన్ ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది హీరో కొడతా ఉంటే ఆడియన్స్ రెస్పాండ్ అవుతున్నారండి. అదే పోయిటిక్గా ఉంది చూడడానికి, విజువల్గా కానీ అట్ ద సేమ్ టైం ఆ ఎమోషన్తో క్యారీ అవుతూ ఉన్నారు. సో ఆ ఫైట్లో నా స్టోరీని అట్లా తీసుకెళ్ళడం అనేది ఏదైతే ఉందో బేసిక్గా ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ చూడలేదండి. బట్ హి డిడ్ అమేజింగ్ జాబ్ అండి. సో రాశికి మొత్తానికి అందరు కలిసి అన్యాయం చేశారు అంతే. ఆ మంచి సింగర్ని అట్టు పెట్టుకొని ఒక పాట కూడా పాడించలేదు. అండ్ పాపం తనకి అంటే మీరు ఇఫ్ యూ సింగ్ కంటిన్యూస్లీ ఇన్ ఆల్ ఛానల్స్, నెక్స్ట్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ విల్ డెఫినెట్లీ అంటే పాపం తను బ్యాక్ గా ఫీల్ అవుతుంది ఏమన్నా. మీరు ఇదివరకు ఒకసారి చెప్పారు కదా మ్యూజిక్ డైరెక్టర్ తను పాడించలేదు అని చెప్పేసి. నెక్స్ట్ సినిమా సైన్ చేసేటప్పుడు సాంగ్స్ కూడా నేనే పాడతానని అగ్రిమెంట్లో రాసుకోవాలి. ఇప్పుడు ఎలాగో ఇప్పుడు మిమ్మల్ని పాడమంటే మీరు పాడరు, ఆయన మాట్లాడమంటేనే నేను చాలా ఇదిగా అంటున్నారు. సో ఖచ్చితంగా రాశే పాడాలి. ఏమైంది వేళ నీ పుట్టానా ఇంకోలా, చూస్తున్నా నీ కొత్తగా నేడులా, నీతో పాటుండేలా ఈ లైఫ్ అంతా ఇలాగా, వచ్చింది రేపే నీడులా ముందుగా. నెక్స్ట్ టైం ఏదైనా ర్యాప్ సాంగ్ లాంటిది ఉంటే ఖచ్చితంగా మీకు ఇచ్చేస్తారు. ఏమైంది వేళ నే పుట్టానా ఇంకోలా, చూస్తున్నా నీ కొత్తగా నేడులా, నీతో పాటుండేలా ఈ లైఫ్ అంతా ఇలాగా, వచ్చింది రేపే నీడులా ముందుగా. ఇప్పుడే తీరే ఎక్కలనే కన్నా, చల్ చలే చెలి చలో చలే, నిజమైపోయే ఊహలలో ఉన్నా, చల్ చలే చెలి చలో చలే. ఈ సినిమాలో అంటే మీకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి? వాట్ ఆర్ Elements, I think all, for my character or generally in the film, movie? I think all the elements actually. If you ask me, I think be it Gopi Chand's look, his character in the film, be it my character in the film, be it Kabir who's done a great job as a villain, be it the music, the fights, the dancing, the songs, everything. I think everything works in this film. It's like perfect blend of everything. అన్ని elements. అదే అంటే మేము మమ్మల్ని అడిగినా మేము అదే చెప్తాము, గోపిచంద్ గారు చాలా బాగున్నారు, మాకు సావిత్రి చాలా నచ్చింది, అన్ని క్యారెక్టర్స్ బాగా నచ్చాయి, సాంగ్స్ బాగా నచ్చాయి. మిమ్మల్ని అడుగుతుంది అందుకే ఏమైనా స్పెషల్గా ఇంకా చెప్తారేమోనని. అండ్ రాధాకృష్ణ గారు అంటే యాజ్ అ డైరెక్టర్, ఒక డైరెక్టర్కి ఏంటంటే అన్ని రకాల సినిమాలు చేయాలి అనే ఒక కోరిక ఉంటుంది. కాబట్టి పర్సనల్గా మీ చాయిస్ ఏంటి? మీకు ఎలాంటి సినిమా ఇష్టం? నాకు యాక్షన్ బాగా ఇష్టం. బాగా ఇష్టం. ఓకే. అంటే కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ లేదా అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీస్. ఓ, సో ఆ రెండు కలిపి చేసుకున్నాను. ఓకే. సో గోపిచంద్ గారు జిల్ అంటే మీరు ఏ సినిమా చేసినా ప్రొడ్యూసర్కి బాగుండాలి అంటే ఆడియన్స్ నచ్చాలి, మనకు ఒక హిట్ రావాలి అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఒక సినిమా మనం మొదలు పెట్టాము అంటే. సో ఈ సినిమా మీకు ఒక స్పెషల్ ఇది, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అంటే మీరు వాళ్ళ కాంబినేషన్ ఎప్పటి నుంచో చేద్దామని వెయిట్ చేసింది, అండ్ వాళ్ళకి హ్యాట్రిక్ సినిమా, మీకు హ్యాట్రిక్ సినిమా. సో ఈ టోటల్ ప్యాకేజ్డ్ ఫీలింగ్ ఎలా ఉంది మీకు? చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే మామూలుగా చేస్తాం, అందరితో చేస్తాం, బట్ ఇక్కడ తెలియని ఒక బాండింగ్. అంటే ఫ్రెండ్స్ ఉన్నప్పుడు తెలియకుండా ఏదో ఒక అంటే ఫస్ట్ నుంచి ఒక పాజిటివ్ వైబ్ కూడా వస్తూనే ఉంది. అట్ ద సేమ్ టైం ప్రతి స్టార్టింగ్ డే నుంచి ఇప్పటిదాకా అన్నీ అనుకున్నట్టు ఎక్కడ ఏం డిస్టర్బెన్స్ లేకుండా పర్ఫెక్ట్గా జరిగింది. ఈవెన్ ఆడియన్స్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. వెరీ హ్యాపీ ఫర్ దట్. సో ఇప్పటిదాకా మీరే అంటే మీ గురించి వినని కాంప్లిమెంట్ ఏదైనా విన్నారా ఈ సినిమాకి సంబంధించి? వన్ బెస్ట్ కాంప్లిమెంట్. ఏజ్ బ్యాక్ అయిపోయింది మళ్ళీ, ఆల్మోస్ట్ ఒక 7-8 years బ్యాక్ వెళ్ళిపోయాను. సో
ఐ లుక్ వైజ్ టోటలీ ఇదైపోయింది. ఓకే, మీకేం వచ్చింది? కాఫీ షాప్ సీన్లో సార్ సీన్ ఎండ్ అయినప్పుడు చిన్న స్మైల్ చాలా ముందుకు వస్తూ ఉంటారు. that was దానికి నాకు నిన్న ఒక అమ్మాయి కాల్ చేస్తుంది, నా క్లాస్మేట్, అరే ముద్దొస్తున్నాడు రా అని చెప్పి అది చాలా హ్యాపీ అనిపించింది. సో ఎన్ని ఇవ్వాలనుకున్నా స్క్రీన్కే ఇచ్చేసుకోమనండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ రాశి ఆల్ ద బెస్ట్. రాధాకృష్ణ గారు మీకు కూడా అండి. సో ఫస్ట్ సినిమాతోనే మంచి సక్సెస్ని అందుకున్నారు. సో ఇలాగే మంచి మంచి కథల్ని మీరు రాసుకొని ఇలాంటి మంచి మంచి సినిమాలు మా ముందుకు తీసుకురావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఆడియన్స్కి ఈ సినిమా జిల్ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్. ప్లీజ్ చూడని వాళ్ళు తప్పకుండా చూడండి, మీ అందరికి నచ్చుతుంది. ఫుల్ ఫ్యామిలీ ఆఫ్టర్ లౌక్యం తర్వాత మంచి ఫ్యామిలీ ప్యాకేజ్ విత్ మంచి లవ్ స్టోరీ, మంచి ఎమోషన్స్ ఉన్నాయి. మీరు చూస్తే డెఫినెట్గా డిసప్పాయింట్ అవ్వరు. ప్లీజ్ గో అండ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. Thank you so much for giving us so much love and support. And for those who haven't seen the film, please watch it. I'm sure you guys will love every part of it. Thank you. జిల్ మూవీని ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ సినిమా చూడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సినిమా చూడండి. యూ విల్ బీ ఎంటర్టైన్డ్ ద హోల్ టైమ్. అండ్ ఈ సినిమా చూసినాక మీకు ఇంటికి వెళ్ళినాక డిస్కస్ చేసుకోవడానికి చాలా మంచి మెమరీస్ మూమెంట్స్ ఉంటాయి సినిమాలో. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి జిల్ సినిమా గురించి హీరో గోపీచంద్ గారు, హీరోయిన్ రాశి ఖన్నా, డైరెక్టర్ రాధాకృష్ణ గారు చెప్పిన విశేషాలు విన్నారు కదా. సో చూడని వాళ్ళు థియేటర్స్కి వెళ్ళి జిల్ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. బాయ్.